హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్దీ ప్రోటీన్స్. ఈరోజు వీడియోలో మనం చూడబోయే రెసిపీ బీట్రూట్ కర్రీ. ఈ కర్రీని ఎక్కువగా తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలా చిన్న చిన్న టిప్స్తో ఇలా ఫ్రై చేసుకున్నా లేకపోతే కర్రీ చేసుకున్నా చాలా బాగుంటుంది. సింపుల్గా ఈ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. నేను బీట్రూట్ని 1/2 kg తీసుకొని ఇలా నీట్గా వాష్ చేసేసుకొని ఒక కుక్కర్లో వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. 1/2 kg బీట్రూట్కి 1 గ్లాస్ వరకు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ వేసేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. నేను 1/2 అవర్ ముందుగా పచ్చిశనగపప్పుని 2 టేబుల్ స్పూన్ల వరకు నానబెట్టేసుకున్నాను. 1/2 అవర్ వరకు నానితే సరిపోతుంది. చూడండి, 2 పలుకులుగా విడిపోతాయి. ఇలా నానిన పప్పుని పక్కన పెట్టేసుకొని ఒక చిన్న రోట్లోకి 8 లేదా 9 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూను జీలకర్ర వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మెత్తగా అయితే మనకి ఫ్లేవర్ అనేది తెలియదండి, అందుకే కొంచెం ఇలా కచ్చాపచ్చాగా దంచేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చిన కుక్కర్ని మూత తీసి చూద్దాము. చూసారు కదా, మనం గ్లాస్ వాటర్ వేసుకున్నాం కదా, 1/2 గ్లాస్ వరకు మిగిలిపోతాయండి. ఇప్పుడు మనకి ఎంతవరకు బాయిల్ అయిందో చూడండి. నేను నైఫ్తో ఇలా కట్ చేసి చూపిస్తున్నాను. 80% వరకు బాయిల్ అయింది కాబట్టి దీన్ని త్వరగా పీల్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా నైఫ్తో అయినా లేకపోతే పీలర్తో అయినా పీల్ ఆఫ్ చేసేసుకోండి. మనం ఇలా బాయిల్ చేసేసుకొని కర్రీ చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుందండి. ఇలా అన్నీ కూడా పీల్ ఆఫ్ చేసేసుకొని కట్ చేసుకోవాలి. నేను కటింగ్ చూపిస్తున్నా చూడండి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. మనం ఆలు బాయిల్ చేసుకొని ఎలా కట్ చేసుకుంటామో అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీ దగ్గర వెజిటేబుల్ కట్టర్ ఉంటే వెజిటేబుల్ కట్టర్తో అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఈ ప్యాన్లోకి 8 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక 1 టీ స్పూన్ జీలకర్రని, అలాగే ఒక 4 పచ్చిమిర్చిని, 1/2 కప్పు వరకు ఆనియన్ని వేసేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని కొంచెం పసుపుని, అలాగే ముందుగా నానబెట్టుకున్న పప్పును కూడా వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలను వేసుకొని కూడా కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలకు ఒకసారి కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారాన్ని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకొని ఉప్పు కారం బాగా పట్టేలాగా కలుపుకోవాలి. నేను ఉప్పు వేయట్లేదండి, ఎందుకంటే కారంలోనే ఉప్పు వేసా, నేను ఆకుపొడి వేయలేదు. కారంలో ఉప్పు కలిపేసి వేసాం కాబట్టి నేను స్పెషల్గా ఉప్పు వేయట్లేదు. ఇలా 2-3 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉంటే కర్రీ చక్కగా ఉడికిపోతుందండి. మనం రెగ్యులర్గా టమాటా వేసి చేసుకునే ఈ కర్రీని ఇలా ఒకసారి పప్పులు వేసి ట్రై చేయండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. కర్రీ కొంచెం దగ్గర పడ్డాక కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయిందండి. చిన్న పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే ఈ పప్పులు వేసిన బీట్రూట్ కర్రీని మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీని బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు వీక్లీ వన్స్ కనుక ట్రై చేసినట్టయితే చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.